ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్తే కృష్ణప్రసాద్ గారు, చెప్పండి. నమస్తే ప్రిన్సిపాల్ గారు. ఏంటి సార్, మీ అమ్మాయి బిందు కాలేజీకి రావట్లేదు? తను పర్సనల్ ప్రాబ్లం ఉండి రాలేకపోయిందండి. అసలు ఈరోజు మా అమ్మాయికి ఎగ్జామ్ ఉందా అండి? ఉందండి. బిందు ఫోన్కి మెసేజ్ కూడా పంపించాం. హాల్ టికెట్ తీసుకోలేదేంటి సార్? మా ఇంట్లో మెసేజెస్ నమ్మే మనుషులు కొంచెం తక్కువ అండి. మా అమ్మాయి ఇప్పుడే వస్తుంది, హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్ రాస్తుంది. తీరిందా మరి అనుమానం? తీరింది. పిన్ని, అమ్మాయి బిందుకి తోడుగా నువ్వు కూడా వెళ్ళు. ఎగ్జామ్ రాశాక ఇది తిన్నగా ఇంటికే రావాలి. మధ్యలో ఎవరితో అన్నా మాట్లాడితే నాకు చెప్పు. సరే అమ్మాయి. పద అమ్మాయి, నేను తీసుకొస్తా. పదవే, పద. ఇప్పటికిప్పుడే ఉద్యోగాల నుంచి తీసేయాలి. అక్కడ కూర్చున్నాడే వాడే మన టార్గెట్. మా అన్నయ్యని చంపాలని చూసింది వాడే. ఈ రోజు మనం వాడిని చంపేయాలి. అదేంట్రా, మమ్మల్ని కొట్టాలని తీసుకొచ్చి ఇప్పుడేమో చంపేయాలంటున్నావు? బా, ఏదో టంగ్ స్లిప్ అయ్యాలి అన్నాను లేరా. అలా చెప్పినంత మాత్రాన చంపేస్తావా ఏంటి? చచ్చంతలా కొట్టాలని దాని ఉద్దేశం. ఎస్పీ అంటున్నావు మరి? ఊడిపోయిందిరా ఉద్యోగం. నాకెందుకో భయంగా ఉందిరా. అవునరా. రేయ్, ఉద్యోగం ఊడిపోయిన పోలీసుని చూసి భయపడతారేంట్రా? కావాలంటే ధైర్యం కోసం ఒక బీరేద్దాంరా. తాగిన తర్వాత వాడిని కుమ్మేద్దాం. అలాగే, కుమ్మేద్దాం. బెరర్ సార్, చెప్పండి సార్. ఒక 3 లైట్ బీర్లు పట్టుకుని రా. ఓకే సార్. అసలు కాన్సెప్ట్ ఏంట్రా? చెప్పాను కదరా, ఆల్రెడీ బార్ ఓనర్తో మాట్లాడేసి మొత్తం అరేంజ్ చేశాను రా. చూడండి. బారా లేక ఇంకేమన్నారా? ఏంట్రా ఈ లైటింగ్? రేయ్, ఇప్పుడంటే వాడు సస్పెండ్ అయి ఉన్నాడు. మళ్ళీ ఉద్యోగంలో చేరితే అప్పుడు మనల్ని టార్గెట్ చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏంట్రా? రేయ్, ఖచ్చితంగా చేయడు. ఎందుకంటే వాడు మనల్ని పోల్చుకోలేడు. అలా ఎలా అంటావురా? మత్తులో ఉన్నంత మాత్రాన పోల్చుకోలేడని గ్యారంటీ ఏంటి? రే పిచ్చి నా ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేశాను కదరా. ఇదిగో రే, ఇవి పెట్టుకున్నాం అనుకోండి, మనం వాడికి కనిపించాం, మనకి మాత్రం వాడు స్పష్టంగా కనిపిస్తాడు. ఇడియట్ మూవీలో మన రవితేజ కాన్సెప్ట్ రా. నువ్వు సూపర్ రా. మరి ఏమనుకున్నారా ఈ చెర్రీ అంటే? ఆ బాటిల్ ఇవ్వరా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఎవర్రా మీరా? ఎవర్రా మీరు? విచిత్రంగా ఉన్నారు. ముఖానికి మంకీ క్యాప్లెట్రా? చలికాలం కదా సార్, చలి దంచేస్తుందని. సర్లే, ఎందుకు వచ్చారు చెప్పండి. మీ ఫ్యాన్స్ సార్ మేము. ఫ్యాన్సా? ఆయన నాకు ఫ్యాన్స్ ఏంట్రా? అయ్యో,
సినిమా హీరోలకి హీరోయిన్లకి నా ఫ్యాన్స్ ఉండేది పోలీస్ ఆఫీసర్లకి ఆర్మీ వాళ్ళకి ఉంటేనే కదా దేశానికి సౌభాగ్యం. అంటే ఏంట్రా ఆటోగ్రాఫ్ కావాలా? ఫ్యాన్స్ అంటే ఆటోగ్రాఫ్ ఒకటే కాదు కదా సార్, ఫ్యాన్స్ అంటే చాలా డిఫరెంట్గా ఉండాలి. తమ అభిమాన హీరోని డిఫరెంట్గా కొలవాలి. మీరు మా అభిమాన హీరో సార్, మిమ్మల్ని డిఫరెంట్గా కొలవాలనుకుంటున్నాం. డిఫరెంట్గా కొలవడం ఏంట్రా? ఏంట్రా మీరు మీ తిక్క మాటలు ఏంట్రా? అలా అనకండి సార్, మీకోసం ఫుల్ బాటిల్ తీసుకొచ్చాం. ఇలా కొలుస్తున్నాం సార్ మిమ్మల్ని. తీసుకోండి తీసుకోండి సార్, తాగండి సార్. నైస్ బాటిల్, నైస్. వెళ్ళండి, ఇది చూసారు కదా, ఇది బయలుదేరండి. లేదు సార్, మేము చూస్తుండగానే ఆ బాటిల్ మొత్తం మీరు తాగేయాలి. రాయ్, మీకైనా మతిపోయిందా? అసలు మీరు మనుషులా లేక మంగి క్యాప్ వేసుకున్న గోతులా? ఆల్రెడీ తాగేసున్నాను రా, ఇప్పుడు ఫుల్ బాటిల్ ఎలా తాగుతాను? మీరు హీరో సార్, మా హీరో, మీరు తాగాల్సిందే. రాయ్, తాగనని చెప్తుంటే అర్థం కావట్లేదా? కావాలంటే సార్, తీసుకెళ్ళండి. అంటే మీరు తాగలేరా సార్? రాయ్, తాగనని చెప్తున్నాను కదా, వెళ్ళండి రా. మీరు తాగలేకపోతే మేము తాగిస్తాం కదా సార్. రాయ్, పడుకోండి రా. ఏం మాట్లాడుతున్నారా? ఏయ్, ఏయ్, ఏయ్. సార్కి గిఫ్ట్ ఇచ్చేసాం కదా, సార్ మనం మొదలు పెడదాం. ఏయ్, నేనెవరో మీకు తెలీదురా. ఎస్బీ. నో 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 నో, మీరు ఎస్పీ కాదు సార్, ఎస్ఎస్పి. ఎస్ఎస్బీ ఏంట్రా? సార్, ఎస్ఎస్పి అంటే సస్పెండెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. నేను సస్పెండ్ అయ్యానని తెలిస్తే నాతో ఆడుకుంటున్నారా? నాకు ఉద్యోగం మళ్ళీ వస్తే ఆడుకుంటా, మీ అందరిని ఆడుకుంటాను రా. అది జరగాలంటే ముందు మీరు నన్ను గుర్తుపట్టాలి కదా. ఈరోజు అయిపోయావురా నా చేతిలో. ఏయ్! ఇలా కాదురా వీణ్ణి. రై పదండ్రా.